ఈజిప్టు ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాగరికతలలో ఒకటి. ఇది సుమారు 5000 సంవత్సరాల ముందు ప్రారంభమైంది. ఈ దేశం ప్రపంచ చరిత్రలో కీలకమైన స్థానంలో ఉంది. ఈజిప్ట్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పిరమిడ్లు, మమ్మీలు మరియు ఫారో రాజులు. ఈ పిరమిడ్లను నిర్మించడానికి లక్షలాది శ్రామికులు మరియు శాస్త్రవేత్తలు పనిచేశారు. కొన్ని అభిప్రాయాల ప్రకారం ఈ పిరమిడ్ల నిర్మాణం ప్రస్తుతం కూడా శాస్త్రవేత్తలకు మిస్టరీగా నిలిచింది. ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే, ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత గొప్ప, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమైనవి. ప్రాచీన, మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయాయి. ఇవి క్రీస్తు పూర్వం 2886 నాటివి. నైలు నదీ లోయకు 51 మైలు వద్ద, నైలు నదికి పశ్చిమంలో, ప్రాచీన మెంఫిసిన్ వద్ద సుమారు 700కి పైగా పిరమిడ్లు ఉన్నవి. ఈ పిరమిడ్లు సమాధుల రూపాలు. వీటిలో ఈజిప్టు రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు 1000 సంవత్సరాలు పట్టి ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా. పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం, రాత్రిపూట ఆకాశంలో కనపడే దట్టమైన నల్లని ప్రాంతం భూమికి, స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిది. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమైన అడ్డుగోడకు సూచింపబడి ఉంటుంది. పిరమిడ్ మధ్యలో, భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి, వారి ఆత్మ, పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మూన నుండి బయటకు వచ్చి, ఆ అడ్డుగోడను ఛేదించి స్వర్గంలోకి పంపబడుతుందని అక్కడ వారి నమ్మకం. గీజా పిరమిడ్స్ ప్రపంచంలోని ఒక అద్భుతంగా గుర్తించబడినవి. అందులో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా 3వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు ఇది ఇప్పటికీ అలాగే ఉంది. ఈ గ్రానైట్ గదిలో చియోఫ్స్ సమాధి పశ్చిమాన ఉంది. ఉత్తర దిశ నుండి పిరమిడ్ లోపలికి ప్రవేశ మార్గం ఉంది. నైలు నది, ఈజిప్టు జీవనాధారం. ఈ నది పక్కనే ప్రకృతి సంపదలు మరియు వ్యవసాయాన్ని సాగించడం ద్వారా ఈజిప్ట్ సంస్కృతి అభివృద్ధి చెందింది. హైరోగ్లిఫ్స్ అనేవి ఈజిప్టు ప్రాచీన భాష. ఈ రాతలను మొదట 1799లో రోసెట్టా స్టోన్ ద్వారా విభజించి, అర్థం చేసుకోవడం ప్రారంభమైంది. గిజా సఫినాస్ అనేది, పిరమిడ్ దగ్గర ఉన్న ప్రఖ్యాత శిల్పం. ఇది సింహం శరీరం మరియు మనిషి ముఖంతో ఉండి, పరాన్న జీవులపై ఉన్న ప్రభావాన్ని సూచిస్తుంది. ఈజిప్టు బంగారం, రత్నాలు మరియు విలువైన వస్తువులలో అధిక ప్రాధాన్యం పొందింది. టూటంఖామ్నున్ అనే రాజు సమాధి నుండి అద్భుతమైన బంగారు వస్తువులు దొరికాయి. ఇవి ప్రపంచంలో అత్యంత విలువైన వాటిగా చెప్పబడతాయి. ఫారో రాజైన టూటంఖామోన్ సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు. 1922లో ఆ గదిలోకి పురాతత్వవేత్త హావర్డ్ కార్టర్ తన బృందంతో కలిసి వెళ్లారు. లోపల వాళ్లకు స్మారక చిహ్నం లాంటి ఓ ఫలకం లభించింది. దానిపై, మూసి ఉన్న సమాధిని తెరిచినవారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది. ఇలాంటివి నేను అస్సలు నమ్మను అనడంతో అందరూ వెళ్లి సమాధిలను తవ్వారు. అయితే 1930 నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్లిన 22 మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ తెలియదు. సమాధి గోడలపై మరియు శవపేటికపై రాసి ఉన్న విషం వల్లే అని, మరికొందరు శాపం వలెనే చనిపోయారని అనుకుంటున్నారు. ఇప్పటికీ వారి మరణంకి గల కారణం తెలియలేదు.